వార్తలు జరుగుతున్నది మీ డాక్టర్ అందులో సూర్యకాంతం. ఆకాశవాణి అపసర కేంద్రం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈనాటి మన కార్యక్రమం తక్కువ వార్తలు. తెల్లారిలో తెలుగుడ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇంటికి ఒక చిరిగిపోయిన కడ్డాయారు, ఆగిపోయిన అంట్లు, స్థలం, మహిళలకు 4 ప్లాస్టిక్ సర్జరీ ఉచితమని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన 2,000 మందికి ఆనందంతో గుండెపోటు వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ హాస్య నటుడు శ్రీ ఆలీ గోల్కొండ సాగుతుండగా ప్రమాదవశాత్తు గోల్ ఆలీ గోతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయనను తిరుపతిలోని ప్రముఖ గోలీల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఎడ్లబండి మీద పుట్టిన తరలించారు. రేపు జరగబోయే రోడ్డు ప్రమాదంలో కోడి బస్సు ఘోరంగా అడిగుతున్నాయని, కోడికులకి 2 రెక్కలు విరిగిపోతాయని, 40 మందికి తీవ్రగాయాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విషయం తెలుసుకున్న సిబ్బంది ముందు జాగ్రత్తగా 40 మందిని శ్మశాన వాటికి తరలించారు. దేశ ప్రధాని బాధిత కుటుంబాలకు ముఖ్యమైన భాగాలను ఆర్థిక సాయంగా ప్రకటించారు. ఇప్పుడు చిన్న విరామం. ఏకేవారి కోటేశ్వర ధర తక్కువ దోస్ ఎక్కువ 3 నెలలు వాడిని 6 నెలలు కొనుక్కొని పెట్టుకుంటే 1 ఉచితం. ఇప్పుడే అండి వార్త. తిరుపతి చిత్తూరు జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో 3 చీమలు 4 దోమలు అక్కడికక్కడే మరణించాయి. గాయపడ్డ చీమలని దగ్గరలోని చీమల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పక్షాల నాయకులు చొక్కాలు చేటీలు చెప్పుకొని పడిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ ఏనుగుల కొత్తయ్య 500 సంవత్సరాల పాటు అసెంబ్లీని రద్దు చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎం కరుణానిధి అసెంబ్లీలో పాదయాత్ర చేస్తుండగా ఆయన పెట్టుకున్న నల్ల కళ్ళద్దాలని కాకెత్తుకుపోయింది. దీంతో ప్రతిపక్షం యొక్క హస్తం ఉన్నట్లు మర్యాదగా కళ్ళజోడిని తెచ్చి ఇవ్వకపోతే అసెంబ్లీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన మా పత్రికా విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. పెన్ను మరియు పేపర్ దొంగలించారు. డిఆర్పీ వారు పెన్ను కోసం 1 టౌన్ స్టేషన్లోను, పేపర్ కోసం 2 టౌన్ స్టేషన్లోను కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వీటి కోసం తీవ్రంగా భావించారు. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ కేసును సిబిఐ వారికి అప్పగించడం జరిగింది. రేణిగుంట నుండి తిరుపతికి వస్తున్న నా స్వామిరంగ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి రావాల్సిన సమయం కంటే గమ్యాన్ని 2 గంటల ముందుగానే చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే శాఖ మంత్రి తప్పు రైలుది కాదని పట్టాలను తెలుసుకొని మొత్తం పాఠాలన్నీ బిగించేశారు. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ తెల్లవారుజామున దాని చక్రాలకు పంచర్ రావడంతో 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే సమాచారం పట్ల తెలుస్తుంది. రాష్ట్రంలో బలహీనంగా ఇస్తున్న ఋతుపవనాలు పగలు చీకటిగాను రాత్రి వెలుగుగాను ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కావున అందరూ నిర్భయంగా ఉండారు పెట్టాలని సూచించింది. వర్షాలు పడే ప్రాంతాలు మూడూరులో 3 చుక్కలు, రేణిగుంటలో 2 చుక్కలు, శ్రీకాళహస్తిలో 1 చుక్క, తిరుపతిలో చుక్క లేదు. వాన్నిట్లో తెచ్చిన వానకొంకి తీవ్రమైన జలుబు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వానపాము పరిస్థితి విషమంగా ఉందని వచ్చే సంవత్సరం మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు.
వాతావరణం. మెడ్జి స్కూల్కి ఆగ్నేయ దశలో ఉన్న ఒక గుంటలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా ఉధృతమై వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తిరుపతి మరియు మెడ్జి స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు మరియు గంటకు 1000 నుంచి 3000 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచవచ్చు. దీని ప్రభావం వల్ల పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి శిక్షార్థులందరూ సురక్షిత ప్రాంతమైన నెల్లూరు సమీపంలో ఉన్న బంగాళాఖాతానికి చేరుకోవాల్సిందిగా కోర్స్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎవరికి ఏమి రాస్తాయి? ఆటల పోటీలో మన జిల్లాకి చెందిన ఆదిత్యలపయ్య 32 పళ్ళు రాబట్టుకొని నోబెల్ బహుమతి పొందాడు. వీరిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చాల్సిందిగా మోనరీ కమిషన్ సిఫార్సు చేసింది. నిన్న జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ బ్యాట్స్మెన్ కొట్టిన బంతి ఆకాశంలో ప్రయాణిస్తున్న అమెరికా యుద్ధ విమానానికి తగలడంతో అమెరికా యుద్ధ విమానం గ్రౌండ్లోనే కుప్పకూలిపోయింది. చివరగా ముఖ్యాంశాలు. ప్రముఖ హీరోయిన్కి దుప్పట్లతో స్వాగతం పలికిన విమానులు. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్నవి మానవుల మాటలు. క్షమించాలి అంతరానికి తీసుకున్నాము. ఇప్పుడే అందిన వార్త. ఎఫ్ఐఎం శిక్షణ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పొరపాటున సాల్ట్ అని బ్రౌన్ షుగర్ని సాంబార్లో కలపడంతో అక్కడ తీవ్ర అగమ్య గోచరం నెరవేరింది. అయితే ఈ కుట్రలో శిక్షణార్థి ప్రసాద్ గారి హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు. దర్యాప్తు ఎవరి మీద అవమానం వ్యక్తం చేయడానికి లేదని శిక్షణార్థులు సంయమనం పాటించవలసిందిగా తెలియజేస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడు శ్రీ బాబు మోహన్ నూతన రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లుగా పట్టును కదిలిస్తూ గుండెలు గుప్పిస్తూ తెలియజేయగా ఆయన కట్టుకున్న కుక్కమార్పు సీటు పంచ జారిపోయింది. దీంతో అక్కడ పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు 144వ సెక్షన్ని విధించి పరిస్థితిని దారిలోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ గీత రచయిత శ్రీ వేటూరి సుందరరామూర్తి తిరుపతిలోని ఒక గుర్తు తెలియని పార్కులో కూర్చొని టెంకాయ చెట్టు కింద కూర్చొని సినిమాలకు పాటలు రాస్తుండగా ప్రమాదవశాత్తు టెంకాయ రాలి శ్రీ వేటూరి తల మీద పడడంతో వేటూరి నోట మాట పడిపోయింది. దీంతో తాను ఎప్పుడు టెంకాయ చెట్టు కింద కూర్చొని సినిమాలకు పాటలు రాయనని మా ఆకాశవాణి విలేకరికి మోగ సైకిల్ ద్వారా తెలియజేశారు. ప్రముఖ మధ్యన విద్వాంసులు శ్రీ ఉస్తాద్ అలీ ఖాన్ మహవాటి తాగి ఉద్రేకపడ్డై మధ్యలో మోగించగా మధ్యలో పడి ఆయన 2 చేతులు దాంట్లో పోయాయి. దీంతో ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు గంట సేపు నిశ్చితంగా పరిశీలించి ఇది తాము చేయవలసిన పని కాదని టింకర్ రిపో వారు చేయవలసిన పని అని నిర్ధారించడంతో దగ్గరలోని టింకర్ రిపో తరలించారు. టింకర్ రిపో వారు ఆయన 2 చేతులను రంపంతో కోసి మధ్యపై ఉంచారు. ఇంకా తాను ఎప్పుడు మొహపాటి తాగనని ఉద్రేకం చెందనని మా ఆకాశవాణి విలేకరికి మొండి చేతులు చెబుతూ తెలియజేశారు. ఇప్పుడే అందిన వార్త. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో యుద్ధానికి సైమంటూ పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దీంతో వినూత్నంగా ప్రయోగించాలని భారత మిలిటరీ ఆదేశాలు జారీ చేయడంతో మెడ్జి స్కూల్లో శిక్షణ పొందుతున్న శిక్షణార్థులందరినీ కమాండర్స్ గాను మిగతా సైనికులను తీసుకొని పాకిస్తాన్ బార్డర్లోకి ఈరోజు సాయంత్రం కల్లా రావాల్సిందిగా ఏఎంఓ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా పెన్నులు పట్టుకునే ఉపాధ్యాయులు గన్నులు పట్టుకోలేరని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలు చదువుతున్నది వాంకుల సూర్యకాంతం. రాత్రికుంటే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఏటిగట్టు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి వెంటనే ఎక్కిరించిందని హైకోర్టులో రిట్ పిటిషన్ ఆయన
దాఖలు చేశారు. ప్రతి సంవత్సరం తుఫాన్లకు కారణమవుతున్న బంగాళాఖాతాన్ని పూడ్చివేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. శ్రీలంక చిన్న దేశంగా ఉన్నందున దాన్ని సాగదీసే పనిలో ఆ దేశ పాలకులు నిమగ్నమై ఉన్నారు. ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. మంచి రోజు వస్తే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.